నమస్కారం ఆర్కే న్యూస్ కి స్వాగతం. బాపట్ల జిల్లా చీరాలలో దొంగలు హల్చల్ చేశారు. స్థానిక హౌసింగ్ కాలనీలోని ఓ ఇంట్లోకి చొరబడి కత్తులతో బెదిరించి నెల్లూరు కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా విధులు నిర్వహిస్తున్న వెంకట లక్ష్మి కుమారి ఆమె సోదరుడు రామాంజనేయుల మీద దాడి చేశారు. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న సుమారు 8 సవర్ల బంగారు ఆభరణాలను దొంగలు అపహరించుకుపోయారు. ఈ ఘటనపై చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో బాధితులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్లను రంగంలోకి దింపి దర్యాప్తు చేపట్టారు. పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో 4 వ్యక్తులు మరణాయుధాలతో సంచరిస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మాట్లాడుతున్నాను సార్. మరి క్రైమ్ డిఎస్ఆర్ ఏమిటంటే సార్, ఎన్ఫోర్స్మెంట్ వర్క్ నుంచి ఒక 4 చలాన్ బయట చేస్తున్నాం సార్. 50 డేస్ 90 డేస్ రిటర్న్లో ఉన్నాయి సార్. ఈసారి చూసేసి వాళ్ళలో 8 చేస్తున్నాం సార్. నేను ఏం చేయలేకపోయాను సార్. బీచ్ ఒక నైట్ దాకా బీట్ చేసాం సార్. డ్రోన్ మా దగ్గర ఏం లేదు సార్. సీసీ కెమెరా ఇంటర్వ్యూషన్ ఏం చేయలేదు సార్. ఎనబడి మా దగ్గర ఏం లేదు సార్. సీసీ టీనెస్ కూడా ఉన్నాయి సార్. అంతా ఉన్నాయి సార్. సమన్స్ ఏం లేదు సార్. వచ్చేసి బ్యానర్కి ప్లస్ ఈక్వల్ ఉంది సార్. నేను మిస్సింగ్ మొబైల్ ఒకటి రికార్డ్ చేశాను సార్. టోటల్గా ఇప్పుడు నా 5 టార్గెట్ ఇచ్చాను సార్. 3 చేశాను సార్. 2 కూడా కంప్లీట్ చేశాను సార్. నిన్న వేమూరు బస్ స్టాండ్ సెంటర్ లో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాను సార్. తర్వాత ఐపీఎస్ లాగిన్ చూస్తే 10 టైమ్స్ అయ్యాను సార్. తర్వాత క్రైమ్ యాక్ట్ చూస్తే 20 టైమ్స్ లాగ్ అయ్యాను సార్. 2 అరెస్ట్ కూడా ఇచ్చాను సార్. ఇంకా అదర్ విశేషాలు ఏం లేవు సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. రెస్పాండింగ్ సార్. క్రైమ్ డే సార్. ఎన్ఫోర్స్మెంట్ ఏం లేదు సార్. నిన్న క్యాన్పల్ ఎక్స్పెక్ట్లో ఉంది సార్. ఓన్లీ చాలా 3 కొట్టించాను సార్. 60 డేస్ 90 డేస్ ఈ టైంలో కష్టం సార్. మూడున్నర గంటల సమయంలో ఎంజీహెచ్ కాలనీలో నివాసం ఉండేటువంటి బచ్చు వెంకట సుబ్బ సత్య రామాంజనేయులు హౌస్ నెంబర్ 66లో ఉంటారు. వీళ్ళ ఇంటికి మార్నింగ్ 3:30 ఆ టైంలో ఒక 3 వ్యక్తులు వచ్చి ఈ కంప్లైనెంట్ని మీద దాడి చేసి చైన్ లాక్కోపోగా అది అక్కడే తెగి పడిపోయినట్టు. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళ సిస్టర్స్ ఉంటే వాళ్ళ మీద కూడా దౌర్జన్యంగా ప్రవర్తించి వాళ్ళ సిస్టర్ దగ్గర నుంచి 2 చైన్లు, ఒక బ్యాంగిల్ తీసుకెళ్ళిపోయినట్టు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి డాగ్ స్క్వాడ్ని పిలిపించడం జరిగింది. సరౌండింగ్స్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని ఎంక్వైరీ చేయడం జరిగింది. అలాగే సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తున్నాము. ఎవరైతే వచ్చారో పర్సన్స్ వాళ్ళని తొందరలోనే ఐడెంటిఫై చేసి వీళ్ళు బయట వాళ్ళ లేకపోతే బయట నుంచి లేకపోతే లోకల్ వాళ్ళ ఎవరో ఏంటి అనేది ఐడెంటిఫై చేస్తాము. పబ్లిక్ అందరినీ కూడా మేము కోరేది ఏంటి అని అంటే గారని చెప్పనేసి ఈమె నెల్లూరు 2nd ఏడీఎం కోర్టులో సీనియర్ ఏపీబీగా వర్క్ చేస్తున్నారు. ఈరోజు ఆమె మామూలుగా మార్నింగ్ సింగపూర్ ట్రైన్కి వెళ్ళాలని చెప్పనేసి వాళ్ళ అన్నగారితో పాటు ఈమె పేలాలుగా 3:30 ఆ టైంలో వేస్తుంది. బయట వాళ్ళ అన్నగారు వచ్చి బాత్రూమ్ వైపుకి వెళ్ళినప్పుడు హడావుడి జరుగుతుంటే ఎవరో ఏంటో అని చెప్పనేసి ఆమె కూడా హడావుడిగా బయటకు వచ్చే క్రమంలో ఈ లోపలే దొంగలు వెళ్ళి ఆమె మీద కూడా దాడి చేశారని చెప్పేసి చీరాల పట్టణంలో పలు బ్యాంకు శాఖల్లో సిఐటియు మద్దతుతో బ్యాంకు ఉద్యోగులు మంగళవారం సమ్మెకు దిగారు. దేశవ్యాప్తంగా 9 యూనియన్లు కలిసి నిర్వహించిన ఈ సమ్మెలో భాగంగా వారానికి 5 రోజుల పని విధానం బ్యాంకు ఉద్యోగులకు కూడా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బ్యాంకు ఉద్యోగులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, ఎల్ఐసి, రిజర్వ్ బ్యాంక్, జీఐసి తదితర ఆర్థిక సంస్థలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే వారానికి 5 రోజుల పని విధానం అమలులో ఉందని, కానీ బ్యాంకు ఉద్యోగులకు ఇప్పటికీ ఇది
అమలు చేయకపోవడం అన్యాయమని సిఐటియు తీవ్రంగా ఖండించిందన్నారు. బ్యాంకింగ్ వ్యవహారం అధికంగా ఆన్లైన్ కు మారినప్పటికీ పని గంటలు తగ్గకపోవడం, సిబ్బంది సంఖ్య తగ్గిపోవడం వల్ల ఉద్యోగులపై పనిభారం, మానసిక ఒత్తిడి పెరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఐబీఏ ఉద్యోగుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపి ప్రభుత్వానికి పంపినప్పటికీ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతోందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్ రంగంలో వారానికి 5 రోజుల పని విధానం అమలులో ఉందని, అదేవిధంగా భారతదేశంలో కూడా ఈ విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగులు కోరారు. దీనివల్ల బ్యాంకు ఉద్యోగులపై పని ఒత్తిడి తగ్గుతుందని, సేవల నాణ్యత మరింత మెరుగవుతుందని పేర్కొన్నారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి బ్యాంకు ఉద్యోగులకు వారానికి 5 రోజుల పని విధానం అమలు చేస్తూ త్వరితగతిన జీవో జారీ చేయాలని బ్యాంకర్లు డిమాండ్ చేశారు. जिंदाबाद 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 long live we appeal long live we demand further banking we demand further banking we demand further banking we demand further banking యూఎఫ్బియు ప్రధాన కోరిక ఫైడా బ్యాంకింగ్ కోసం డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే పని భారం పెరిగింది, ఒక శాఖలు ఎక్కువ అవుతుంది, అందువల్ల రియలైజేషన్ ఫైడా బ్యాంక్. అట్లాగే భారతదేశం మొత్తం ఫైడా బ్యాంక్ అని కోరుకుంటుంది. అలాగే ప్రపంచ దేశాలు 160 దేశాలు ఫైడా బ్యాంక్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసి, అలాగే మా బ్యాంకులు గురువు అయిన సార్ రిజర్వ్ బ్యాంక్ 20 సంవత్సరాల నుంచి ఫైడా బ్యాంక్ తీసుకున్నా మాకు 11th బైఫర్కేషన్ లో ఫైడా బ్యాంక్ ఇస్తామని ఐబీఐ సెటిల్మెంట్ సంతకాలు చేసి ఫైడా బ్యాంక్ సెటిల్ చేయకుండా డిలే చేస్తుంది. అందుకు మేము ఈ రోజు యూఎఫ్బి పిలుపు మేరకు ఫైడా బ్యాంక్ డిమాండ్ పాల్గొంటున్నాం. మా ప్రధాన కోరిక 5 రోజులు పని దినాలు అమలుపరచాలని డిమాండ్ చేస్తున్నాం. దీనికి యూఎఫ్బియు ఏ పిలుపు ఇచ్చా కూడా మేము యూనియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ అందరం దానికి పాటుపడతాం. మా ప్రధాన కోరిక 5 రోజులు పని దినాలని అమలుపరచాలని డిమాండ్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. యూఎఫ్బియు పిలుపు మేరకు దేశవ్యాప్తంగా 9 యూనియన్స్ కలిపి సమ్మె చేయడం జరిగింది. ఈ సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫైడా బ్యాంకింగ్ అంటే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, తర్వాత ఎల్ఐసి వీటన్నిటి కూడా ఫైడా బ్యాంక్ 5 రోజుల పని దినాలు ఇచ్చినప్పుడు బ్యాంకులకు ఎందుకు 5 రోజుల పని దినాలు ఇవ్వకూడదని చెప్పేసి అడుగుతున్నాం. ఇదివరకు ఈ యొక్క డిజిటలైజేషన్ లేదు, కస్టమర్లు ఇబ్బంది పడతారు అనుకుంటే ఇప్పుడు డిజిటలైజేషన్ చూసుకుంటే కనుక 10 రూపాయలు కూడా మనం యూపీఐ చేసే అవకాశం ఉంది. కస్టమర్లకి ఏటీఎంల ద్వారా కానీ ఆల్టర్నేటివ్ ఛానల్స్ ద్వారా కానీ వాళ్ళకి వెసులుబాటు కల్పిస్తున్నారు. పెద్ద పెద్ద లోన్లు కానీ ఇవి కానీ ఆన్లైన్ లో చేసుకోవడం, అప్లై చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి బ్యాంకు ఉద్యోగులకు కూడా వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడాలన్నా, వాళ్ళ యొక్క పని మరియు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కావాలన్నా కూడా ఈ యొక్క 5 రోజుల పని దినాలని కంపల్సరీ కావాల్సిందే. ఎందుకంటే ఇది ఐబీఏ అప్రూవ్ చేసిన తర్వాత గవర్నమెంట్ కి ఇంప్రూవ్మెంట్ కోసం పంపించిన తర్వాత దాదాపు ఇంతసేపు డిలే అనేది సమంజసం కాదు. ఎన్నిసార్లు చెప్తున్నా కానీ అక్కడ పక్కన పెట్టేసుకోవడం ఇది సమంజసం కాదు. కాబట్టి ఈ యొక్క డిమాండ్ ని మేము తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాము. కాబట్టి ఈ యొక్క 5 రోజుల పని దినాలు ఆల్రెడీ ఇది ఇక కేవలం మన ఇండియాలోనే కాదు, ప్రపంచ దేశాల్లో అమలు పరుస్తున్నటువంటి విధానాన్ని మన ఇండియాలో కూడా అమలుపరచమని చెప్పేసి అడగడంలో తప్పులేదు. 4 రోజులకు వాళ్ళు వెళ్తున్నప్పుడు కనీసం 5 రోజులకి మనం ఇండియాలో ఇంప్లిమెంట్ చేయడం అడగడంలో తప్పులేదు. కాబట్టి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మనిషికి, కుటుంబం ఎలా, పని, ఈ యొక్క సమాజంలో అన్ని కూడా ఎలాగో ముఖ్యమో ఈ యొక్క బ్యాంకు ఉద్యోగులకు కూడా ఈ యొక్క పని బ్యాంకులో చూసుకుంటే ఎంత పని ఒత్తిడి ఉంటుందో, వర్క్ పరంగా తర్వాత ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో ఎంత ఒత్తిడి ఉంటుందో అందరికి తెలుసు. ఈ ప్రెజర్ లో కూడా పనిచేస్తున్నటువంటి ఈ బ్యాంకర్లకి 5 రోజుల పని దినాలు కనుక ఇస్తే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ బాగా జరుగుతుందని ఈ యొక్క డిమాండ్ ని గట్టిగా వినిపిస్తున్నాము. ప్రభుత్వం వెంటనే దీన్ని సానుకూలంగా స్పందించి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. యూఎఫ్బిఏ పిలుపు మేరకు సమ్మె చేస్తున్నాం. దీన్ని కనుక ప్రభుత్వం కనుక తీసుకోకపోతే దీని యొక్క ఉధృత తీవ్రంగా ఉంటుందని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. చీరాల కస్తూర్బా గాంధీ పురపాలక బాలికోన్నత పాఠశాల వార్షికోత్సవ ఫేర్వెల్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమం విద్యార్థి దశ నుంచే లక్ష్యాలను ఏర్పరచుకుని విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం చీరాల కస్తూర్బా గాంధీ పురపాలక బాలికల ఉన్నత పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు ఫేర్వెల్ డే కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం పోటీల్లో గెలుపొందిన పలువురు విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
చిక్కుకుందిరో నా నిల్లు కుమావా రాములో రాములా నాగం చేసిందిరో రాములో రాములా భూ సమస్యలు, రెవెన్యూ అంశాలపై ప్రజల నుంచి వచ్చిన అర్జీలను తహసీల్దార్లు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. ఎద్దనపూడి మండల తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలోని ప్రతి గదిని దస్త్రాలను పరిశీలించారు. తహసీల్దార్ కార్యాలయానికి మంజూరైన పోస్టులు, ప్రస్తుతం పనిచేస్తున్న వారి వివరాలు, ఏ విధులు నిర్వహిస్తున్నారు అనే అంశాలపై స్వయంగా సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. భూముల రీసర్వే ప్రక్రియపై ఆరా తీశారు. వెబ్ ల్యాండ్ లో నమోదైన అర్జీల పరిశీలన, పరిష్కారంపై దస్త్రాలను కలెక్టర్ పరిశీలించారు. వెబ్ ల్యాండ్ లో పేర్ల మార్పు కొరకు దరఖాస్తు చేసుకున్న అర్జీదారులతో కలెక్టర్ నేరుగా ఫోన్లో మాట్లాడారు. అధికారులు, సిబ్బంది పనితీరు మార్చుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఇప్పుడు కాస్టర్ గారు ఆర్ఓఆర్ అంటే మనకు ఐబీఆర్ఎస్ జరుగుతూ ఉంది. ఈ చెప్పను నువ్వు నాకు 1056 1057 సెర్చ్ చేసి చెప్పండి. ఎద్దనపూడి గ్రామం 1056 1057 ఎల్పిఎం ఏమైంది దాని విస్తీర్ణం కావాలి. కొత్త ఎల్పిఎం వస్తే వెబ్సైట్లో దాని ఇప్పుడు మీరు ఈ ఆర్ఓఆర్ ఓకే. సో మనకు ఐవీఆర్ఎస్ 4 వస్తుంది కరెక్టా? ఏమైనా వస్తాయి క్వశ్చన్స్? ముందస్తు ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇచ్చారు? మీరు చెప్తారా? మీ ముగ్గురు ఎవరో చెప్పచ్చు. మీరు ఆన్లైన్లో కట్టేవారు చేయమంటున్నారు. మీరు ఆన్లైన్లో పెట్టిన అర్జీ ఆమోదించిన తర్వాత రెవెన్యూ శాఖ వారు ఫీజు కాకుండా అదనపు డబ్బు ఏమైనా అడిగారా? ఆర్కే న్యూస్ సమాప్తం. నమస్కారం.